హైవేస్ గతంలో చాలా సందర్భాల్లో ఇదే చెప్పాను నేను. మన ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళిద్దరు కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే పెళ్ళైన తర్వాత ఆడవారికి పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది. పెళ్ళైనటువంటి వారికి పుట్టింటి వారికి సంబంధించేసి ఏ చిన్న వార్త తెలిసినా అండ్ వాళ్ళకి కనపడ్డా తెలిస్తే ఒక ఆనందం అనేది ఉంటుంది. 90% ఆడవాళ్ళకైతే ఉంటుంది. ఇంకా 10% వాళ్ళు వేరే బ్యాచ్ వదిలేద్దాం. అదే మగవాళ్ళ విషయంలో అరౌండ్ ఒక 50-40 మందికి అలా ఉండిద్ది. రిమైనింగ్లు వచ్చేసి వాళ్ళేంటో పనులేంటో ఉంటారు. టీచ్ ఫర్ చేంజ్ అని చెప్పేసి మన మంచు లక్ష్మి ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేస్తుంది. అకస్మాత్తుగా అక్కడ మంచు మనోజు, మౌనిక రెడ్డి వచ్చిన్నారు. వాళ్ళని చూసి ఒక్కసారిగా బడబడ ఏడ్ చేసింది మంచు లక్ష్మి. ఇది ఎందుకు చెప్తానంటే, నేను మొన్న మనోజ్ సంబంధించి ఒక వీడియో ఇచ్చాం. అందుకు క్లియర్గా ఏం మాట్లాడాం, అరే నేను అసలు ఏం అడుగుతున్నాను రా బాబు, ఆ విష్ణు అనేవాడు నాకన్నా 4 సంవత్సరాలు పెద్దవాడు, ఏం పోయింది వాడికి, కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ క్లియర్ అవుతాయి కదా, వాడికి ఏ కాడికి ఏంటో అసూయ, వాడి కన్నప్పకి పోటీగా నేను ఎక్కడ నా బీరప్పని తీసుకొస్తానని చెప్పేసి వాడు భైరవం తీసుకొస్తానని చెప్పేసి అల్లలాడిపోతున్నాడు. అప్పటి నుంచి నా మీద కక్ష పెట్టుకున్నాడు, నన్ను మనశాంతిగా ఉండనివ్వట్లేదు. నేను ఆస్తులు అడిగానా, వాటాలు అడిగానా, యూనివర్సిటీకి సంబంధించి నేను ఎంతో కష్టపడ్డాను, ఈ సినిమాలకు సంబంధించి ఎంతో కష్టపడ్డాను, ఈ మంచు విష్ణు కోసం ఆడపిల్ల గెటప్ కూడా వేసుకొని సినిమాలో నటించున్నాను, మా నాన్న అడిగితే వీడి కోసం ఏదేదో చేశాను, చివరికి మంచు మనోజ్ గాడి యొక్క పిలక నా చేతిలో ఉండాలని విష్ణు అడిగితే మా నాన్న దానికి కూడా సరే అన్నాడు. నేను దానికి ససే మేరా అన్నా. ఇక అప్పటి నుంచి ఇంట్లో ఉన్న నా వస్తువులు ముట్టుకునేవాడు, తర్వాత నా పెట్ అనిమల్స్ అవుతున్న వాటిని కూడా నన్ను దగ్గర రానివాడు, నన్ను మనశ్శాంతిగా ఉండేవాడు, నరకం చూపెడుతున్నాడు వాడు. ఏం కావాలరా నీకు, రారా బాబు కూర్చుందాం మాట్లాడుకుందాం సెటిల్మెంట్ అంటే రాడు. మరీ లేఖితనంగా చేస్తున్నాడు, దొంగతనం చేస్తాడు, నా వస్తువులు తీసుకెళ్తాడు, ఏ విధ్వంసం చేస్తుంటాడు. ఏంటిది, నేను పుట్టలేదా నా తల్లిదండ్రులకి, ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి పాపం ఓ రకంగా బాధపడేంత పని చేశాడు. ఈ విషయం మంచు లక్ష్మికి తెలుసు. అందుకే మొన్న దగ్గరుండి పెళ్లి చేసింది కదా, ఇప్పుడు కనపడగానే బోరు నేట్ చేసింది. ఒరే నువ్వు పడుతున్న కష్టాలు ఎవరో తీర్చలేనివి కాదురా, తీర్చేవారా, కానీ ఏం చేద్దాంరా, ఏది ముందుకు రావట్లేదురా అంటూ నేనైతే ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను రా తమ్ముడు అని చెప్పేసి బోరు నేర్చింది. ఈ వీడియో ఇంట్రెస్ట్ ఏమి లేదు, ఉపయోగపడే వీడియోనే కాదు ఇది. ఓన్లీ థింగ్ ఈస్ పెళ్ళైన తర్వాత మగవారి కన్నా ఆడవాళ్ళు 100 రెట్లు 1000 రెట్లు బెటర్ అనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు.